యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మఫల. యజ్ఞం వల్ల అన్నం సంభవించేది వర్షం వల్ల. ఆ అన్నం సమకూరేది వర్షం. ఆ వర్షం వల్ల నదులు డ్యాములు నిండేది. ఇదిగో యజ్ఞ కర్మఫలం అంటే 84 సంవత్సరాల రాజమోహన్ రావు గారు పోరాటం. ఈ పోరాటానికి ప్రభుత్వం వారు గనక స్పందించకపోతే, ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేయకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తాం. మొక్కజొన్న పంట ప్రధానమైనది. మన కోళ్లు చేపల పరిశ్రమలతో పాటు ముఖ్యంగా ఇదే చేయడానికి మొక్కజొన్న చాలా అవసరం. ఇవాళ పెట్రోల్లో దాదాపు 10 నుంచి 20% దాకా కలుపుకుంటున్నారు. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ ఉత్పత్తికి అవసరమైన మొక్కజొన్నలు ఇక్కడ చాలక విదేశాల నుంచి ఎగుమతి చేసుకున్న పరిస్థితి. ఉక్రెయిన్, మయన్మార్ నుంచి ఇంపోర్ట్ చేస్తా ఉన్నారు. అది చాలా ఘోరమైన విషయం. మరి ఇక్కడ రైతాంగం పండించి ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేయకుండా పరిశ్రమలకు కూడా రేటు ఇచ్చే పద్ధతి లేకుండా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి ఇంపోర్ట్ చేయడం వల్లే ఇక్కడ ఇండస్ట్రీస్ కొనుక్కోవడానికి కారణం. మరి బయట మొక్కజొన్నలు ఆపటమా లేకపోతే ట్యాక్స్ పెంచటమా చేసి ఇక్కడ మొక్కజొన్నలకు డిమాండ్ చేయవలసిన అవసరం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లకి ప్రధానంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ రైతు సంఘంలో మేము సభ్యులము. ఈ రోజున మొక్కజొన్న ధర పూర్తిగా పడగొట్టి ప్రైవేట్ వాళ్ళు 1700 కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ వారు 2400 మద్దతు ధర జరిపి కనీసం రైతు గురించి ఆలోచన కానీ ఏమేమి లేకుండా ఈరోజు రైతు అంతా కష్టపడుతున్నాడు. కౌళ్ళు కానీ ధరలు కానీ ఇక్కడ కూలీలు కానీ అంత అవస్థగా ఉంది. కనీసం ఒక్క మాట కూడా ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. ఒక్కసారి కలెక్టర్ వారికి, తహసీల్దార్ వారికి, గవర్నమెంట్ వారికి మీ తరపున మా తరపున మీకు విజ్ఞప్తిగా కోరుకుంటున్నాము. ఈ మద్దతు ధర మీరు కొనాలి, కొని రైతుల్ని కొంచెం ఉపశాంతిగా గడపాలని మేము కోరుకుంటున్నాం. రైతులు అండి మా 5 మండలాలు సాగు చేశారు. మొక్కజొన్న ఇప్పుడు వస్తుంది. మొక్కజొన్న పైనేమో వర్షాలు వచ్చేటట్టు ఈ వాతావరణం అనుకూలంగా లేదు. వీళ్ళు చూస్తేనేమో కొనటం లేదు. ఇప్పుడు 1600, 1500 కనుక ఈ రైతులకి ఇష్టపడతారు. వాళ్ళు గవర్నమెంట్ ప్రకటించిన 2400 మద్దతు ధర మాకు ఇస్తే ఈ కొనుగోలు కేంద్రాలన్నీ సానుకూలంగా ఉంటే రైతులు ఏదన్నా ఒడ్డున పడతారు. లేకపోతే మళ్ళీ అకాల వర్షాలతో మళ్ళీ ఇబ్బందులు పాలయ్యేటట్టున్నారు రైతులు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల దగ్గర మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బయట దళారీలు 1700కి, 1600కి మొక్కజొన్నలు కొనుగోలు చేసి తీవ్రమైన ఎకరానికి 30,000, 40,000 రూపాయల నష్టపోతున్నారు. ఒక్కొక్క రైతు ఎకరానికి 15 ఎకరాలు, 10 ఎకరాలు వేసిన రైతు ఈ మొక్కజొన్న కొనగక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. పెదనందిపాడు ప్రాంతంలో రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. శనగలు వేశారు, తర్వాత మొక్కజొన్న వేశారు. శనగల్ని కేంద్రాలు ప్రారంభించి మూసేశారు. 4 సంవత్సరాల శనగలు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. అవి కొంటారో తెలియదు, కొనరో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు. రైతులు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంవత్సరం నల్లబర్లి పొగాకును నిషేధించిన తర్వాత మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న సాగు చేసి 25 క్వింటాల నుంచి 40 క్వింటాల దాకా దిగుబడి సాధించారు. ఇక్కడ మార్కెట్లో 1400 నుంచి 1700 దాకా కూడా రైతుల దగ్గర మార్కెట్లో వ్యాపారస్తులు కొంటున్నారు. అంటే క్వింటాల్కి ఎంత 7,000 లాస్ వస్తుంది. అట్లనే 30-40 క్వింటాలు వేస్తే 30-40 రూపాయలని రైతుకి న్యాయంగా రావాల్సినటువంటి రేటు రావటం లేదు. వారం 10 రోజులు చూస్తాం. వారం 10 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే మేము ఆందోళన ఉధృత చేస్తాం. తీవ్రమైనటువంటి ఆందోళన ఉధృత చేస్తాం. ప్రభుత్వం స్పందించాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను మొదలుపెట్టి 2,400 కొనాలని రైతుల తరఫున కోరుతున్నాం.